హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీపా కలంకూరి. మా మేనల్లుడు బర్త్డే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ చేసి నేను మా విలేజ్ కి బయలుదేరాను. ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే మా అక్క వాళ్ళ కొడుకు పెళ్లి. అక్క వాళ్ళు గన్నవరం బస్ స్టాండ్ లో ఉన్నారు. మేము వెళ్ళి వాళ్ళని కలుసుకొని మేమందరం కలిసి ఒక ఆటో మాట్లాడుకొని మా విలేజ్ కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా సిబ్లింగ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అలా ఆడుతూ పాడుతూ ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ సరదాగా హనుమాన్ జంక్షన్ వరకు వెళ్ళాము. హనుమాన్ జంక్షన్ లో కొన్ని స్వీట్స్ అవి తీసుకొని మళ్ళీ అదే ఆటో ఎక్కి మా విలేజ్ కి అయితే వచ్చేసాము. మా విలేజ్ అయితే చాలా చిన్నదండి. అప్పారావుపేట అని చెప్పి జంక్షన్ కి 15 కిలోమీటర్స్ లో ఉంటది. ఇది మా హౌస్ అండి, అంటే మా నాన్న వాళ్ళ హౌస్. తిను మా పెద్ద అక్క, నాకు 2 అక్కలు, అన్నయ్య, నేనండి. తిను మా చిన్నక్క కూతురు, తను మా చిన్నక్క. ఇంటికి వెళ్ళిన వెంటనే మా పిల్లలు యాక్టివ్ అయిపోతారు. అక్కడ ఫ్లవర్స్ కోసి చూపిస్తున్నారు. వీళ్ళని చూసి మా నాన్న నవ్వుకుంటూ ఉంటాడు. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి మా ఊరు వెళ్ళినప్పుడు. తిను మా అక్క వాళ్ళ కొడుకు. మా అక్క కొడుకుది పెళ్ళి అని చెప్పాను కదండి. మా అక్క వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే ఉంటది. అన్ని కలిసే ఉంటాయి మా ఇల్లు. పెళ్లి కొడుకు కోసం వెళ్తే అంతా చుట్టాలు ఉన్నారు కానీ పెళ్లి కొడుకు మాత్రం కనిపించలేదు. ఎంత అనుకున్న విలేజెస్ లో మ్యారేజెస్ అంటే భలే సరదాగా ఉంటది. మేము వెళ్ళేసరికి కొంతమంది చుట్టాలు వచ్చి అక్కడక్కడ గ్రూప్స్ గా డివైడ్ అయ్యి సరదాగా జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే కనిపించిన వారిని పలకరించుకుంటూ అందరితో మాట్లాడుతూ సరదాగా అలా తిరిగేసాము. ఇంకా అందరికంటే లాస్ట్ మేమే వెళ్ళాం కాబట్టి అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళందరినీ పలకరించుకుంటూ అలాగే ఈవినింగ్ టైం మొత్తం గడిపేశాము. నాతో పాటు మా పిల్లలు కూడా కొంతమంది చుట్టాల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరితో కలిసి ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. తిను మా ఫ్యామిలీ మొత్తానికి పెద్దదిన. ఇలాంటి పెద్ద ఫంక్షన్స్ అకేషన్స్ ఉన్నప్పుడే కదండి చుట్టాలందరం కలుసుకుని మాట్లాడుకునేది. అందుకే నాకు తెలిసిన వాళ్ళందరినీ పలకరించుకుంటూ సరదాగా వాళ్ళందరితో జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ, వీళ్ళల్లో కొంతమందిని అయితే నేను 8 ఇయర్స్ 10 ఇయర్స్ కూడా అవుతుంది వీళ్ళని చూసి. ఇలాగ చుట్టాలందరితో టైం స్పెండ్ చేయడం చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత పెళ్లి కొడుకు ఎక్కడున్నారని ఆరా తీస్తే మా ఊర్లో ఒక అన్నయ్య పసుపు వేయడానికి తీసుకొని వెళ్ళాడని చెప్పారు. ఇంకా తన దగ్గరికి వెళ్ళాము. తినేనండి పెళ్లి కొడుకు, మా కొడుకు. ఇంకా వాడికి కనిపించి మేము మా ఇంటికి వచ్చేసాము. ఇలాగ ఫ్యామిలీస్లో మ్యారేజెస్ ఫంక్షన్స్ అంటే పెద్ద పని ఉండదండి. మా ఇంటి దగ్గర నుంచి అక్క వాళ్ళ ఇంటికి, అక్క వాళ్ళ నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, పెద్దమ్మ వాళ్ళ నుంచి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి తిరగడమే. పనులు చేసేవాళ్ళు చేస్తున్నారు, కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇలా కోన్లు గోరింటాకు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు. మేము మాత్రం మంచిగా చాయ్ తాగేసి ఈవినింగ్ హల్దీ ఈవెంట్ ఉందని చెప్పి హల్దీ ఈవెంట్ కోసం రెడీ అయిపోయాము. మా ఫ్యామిలీలో ఇదే ఫస్ట్ టైం అండి హల్దీ ఈవెంట్లు అలాంటివి చేసుకోవడం. అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఏంటంటే పెళ్లి కొడుకుని, తోడు పెళ్లి కొడుకుని ఇద్దరిని పెళ్లి కొడుకు అక్క తీసుకొని వెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది. తర్వాత పెద్దవాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు అక్షింతలు వేసి బ్లెస్ చేస్తారు. ఇంకా తర్వాత అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగాము. ఇంకా ఫ్యామిలీ ఫోటో దిగిన తర్వాత స్టార్ట్ చేశారండి డ్యాన్స్లు. ఒక్కొక్కరు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఇంకా కొంచెం సేపు కాదు, చాలా సేపు డ్యాన్సులు వేసిన తర్వాత పెళ్లి కొడుక్కి స్నానం చేపించారు. ఇక్కడ కూడా అంతే, అక్క వాళ్ళు, చిన్న మమ్మీస్, పెద్ద మమ్మీస్ వాళ్ళందరూ కలిపి నీళ్లు పోస్తున్నారు. ఇంకా పెళ్లి కొడుక్కి స్నానం చేపించిన తర్వాత కూడా కొంచెం సేపు డ్యాన్స్ వేసి అందరం కలిసి డిన్నర్ చేసేసి ఇంకా పడుకున్నాము. ఈరోజు వీడియో అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.